కొల్లేరు చెరువులను లీజుకు తీసుకున్న సొమ్మును చెల్లించే వరకు తమ నిరసన కార్యక్రమాలను కొనసాగిస్తామని తెలుగుదేశం పార్టీ ఏలూరు రూరల్ మండల అధ్యక్షులు నేతల రవి అన్నారు. కొల్లేరు గ్రామ ప్రజలు, టీడీపీ నాయకులు ఆదివారం ఏలూరులోని వంగూరు రోడ్డు వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నేతల రవి మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి 2019 నుంచి 2024 వరకు కొల్లేరు చెరువులను లీజుకు తీసుకుని అందుకు సంబంధించిన లీజు సొమ్మును చెల్లించకపోవడం దారుణమన్నారు. లీజు సొమ్ము పూర్తిగా చెల్లించే వరకు తమ గ్రామాల్లోకి అనుమతించబోమని స్పష్టం చేశారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు తమ నిరసన ఇదే విధంగా కొనసాగుతుందని తెలిపారు. లీజు సొమ్ము చెల్లించాల్సిన అవసరం లేదని ఎవరైనా భావిస్తే శ్రీపర్రు, కోమటిలంక గ్రామాల్లో సమావేశం ఏర్పాటు చేసి గ్రామ ప్రజల సమక్షంలో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని నేతల రవి అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బొప్పన సుధాకర్, మోత్కూరు నాని, బొడ్డేటి మోహన్, తాతా సత్యనారాయణ, రఘురామయ్య, పెనుబోయిన మహేష్, శ్రీహరి, హరికృష్ణ, ముంగర హరిబాబుతో పాటు కొల్లేరు గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. నమస్కారం. మరి 2024 గవర్నమెంట్ మారిన తర్వాత అప్పటి నుంచి ఈ ఆందోళన చేస్తున్నాం. ఈ ఆందోళన ఇలాగే కొనసాగుతున్నాం. కానీ ఈరోజు ఒక శ్రీపర్ నుంచి ఒక మనిషి, కోమటిలంక నుంచి ఒక మనిషి, వీళ్ళిద్దరే దోచుకున్నది. ఈ చెరువు లీజు సొమ్ము కూడా ఈ అబ్బాయి చౌదరితో పాటు, వాళ్ళ నాన్నతో పాటు, వాళ్ళ బాపని చౌదరితో పాటు, ఈ కోమటిలంక ఉన్న రత్నం అన్నవాడు, శ్రీపూర్లో ఉన్న కొండలు అన్నవాడు, వీళ్ళందరూ ఒక స్టూవర్ట్పురం దొంగలీళ్ళు. వీళ్ళందరూ ఒక కమిట్మెంట్. ఈ చెరు డబ్బులు నువ్వు, ఈ చెరు డబ్బులు నువ్వు అని మాట్లాడుకుని 2019 నుంచి 2024 వరకు వచ్చిన లీజు సొమ్ము అంతా వీళ్ళు పంచుకున్న దొంగలీళ్ళు. ముగ్గురితో పాటు బాపనయ్య, రామచంద్రరావు, అబ్బాయి చౌదరితో పాటు మీ ఇద్దరు దొంగలే. మీరందరూ కలిసి పంచుకున్న డబ్బులు అవన్నీ కక్కిస్తాం. ఇలాగే కొనసాగుద్ది. మీరు సమాధానం చెప్పే వరకు, మా లీజు డబ్బులు మాకు ఇచ్చే వరకు, మీ ఎవరైతే తవ్వేమో వాళ్ళు కూడా ఇచ్చేటట్టుకు మా ఇప్పుడున్న ఎమ్మెల్యేలు కూడా పేద ప్రజల కోసం వాళ్ళకి బ్రతకడానికి ఖాళీగా ఉన్న భూముల్ని 250 ఎకరాలు ఆయన తవ్విన పాపానికి గవర్నమెంట్ మారినట్టు తీసుకుంటారని ఎవడన్నా? మాకు సుమారు 7-8 కోట్లు కావాలి. వీటితో పాటు ఇక్కడ న్యాయంపల్లి, పెనకడిమి, తర్వాత ఇక్కడ సోమరపాడు, ఈ 2 కేజీలు 3 కేజీలు పంచిన చేపలని, ఎమ్మెల్యేలు పంచిన చేపలు అవన్నీ పెంచిన చేపలని వీళ్ళు దోసుకున్నారు. గవర్నమెంట్ మారినండి ఆ చేపలను నమ్ముకున్నారు. అయ్యో 2 కోట్లు, అవన్నీ కలిస్తే ఈ 10 కోట్లు అవుతుంది. అవన్నీ మాకు కట్టాల్సిందే. తవ్వింది మేమన్నప్పుడు మాకు డబ్బులు ఇవ్వాలి కదా. గ్రామానికి కూడా ఎక్కువ కట్టలా, ఏదో 30 ఎకరాలు కట్టారు తప్ప మిగతా ఎకరాలకి డబ్బులు కట్టలా. 30 ఎకరాలకి 15,000 ఇచ్చారు, మిగతా 75,000 ఏమనియండి? 80,000, 15,000 గ్రామానికి ఇచ్చారని అలాగే చెప్తున్నారు. మరి మిగతా 75,000 తోనోళ్ళకి ఇవ్వరా? తోనోళ్ళకి ఇవ్వాలి కదా, చెప్పండి. మీరే ఊరిని చదువుతారా? అవన్నీ దోచేసుకుని అడ్డంగా మారుతారండి. ఇప్పుడు మా డిమాండ్, మా డబ్బులు మాకు ఇవ్వాలి. మాకు రావాల్సిన 7-8 కోట్లు మాకు ఇవ్వాలి. డబ్బులు ఇచ్చే వరకు ఇలాగే కొనసాగుతాం, ఇలాగే అడ్డగిస్తాం. మా డబ్బులు ఇచ్చిన తర్వాత గ్రామాల్లో తిరగాలి. మాకు డబ్బులు ఇచ్చిన తర్వాత గ్రామాల్లో తిరగాలి. అబ్బాయి చౌదరి మాకు సమాధానం చెప్పుకోకుండా ఆయన ఒకటి తిరుగుతాయి. ఆయన ఏమన్నా మంచిగా చేశాడా? మా డబ్బులు తప్పేసి మా గ్రామాల చుట్టూ తిరిగితే గురించి మా డబ్బులు ఇప్పించండి, మా డబ్బులు కట్టండి, అప్పుడు మేము ఇదంతా విరమించుకుంటాం. ఈ అబ్బాయి చౌదరి అనే వ్యక్తి 2019లో మన చింతమనే ప్రభాకర్ గారు సుమారు 250 ఎకరాలు మన కొల్లేటి భూములు మన ఏలూరు రూరల్ మండలంలో తవ్వి ఉన్నారు. ఆ సుమారు 6-7 కోట్లు వ్యయంతో మన చింతమనే ప్రభాకర్ గారు తవ్విన చెరువుల్ని 2019 నుంచి 2020 వరకు ఈ యొక్క అబ్బాయి చౌదరి గవర్నమెంట్ వచ్చాక వైసీపీలు అన్యాయంగా తవ్విన చెరువులు వాళ్ళు సొంతం చేసుకొని లీజు డబ్బులు కూడా కొల్లేటి గ్రామంలో ఉన్న ప్రతి గ్రామానికి చెల్లించవలసిన లీజు సొమ్ములు కూడా చెల్లించకుండా ఈ యొక్క అబ్బాయి చౌదరి అంటుకో గ్యాంగు అంటే బ్లేడ్ బ్యాచ్ కూడా అందులో ఉన్న శ్రీపర్ గ్రామానికి చెందిన కొండలరావు అనే వ్యక్తి, కోమటిలంకలో ఉన్న రత్నం అనే వ్యక్తి, అబ్బాయి చౌదరి నాన్నగారు అబ్బాయి చౌదరి వీళ్ళందరూ సుమారు 6 కోట్ల రూపాయలు దోసుకు తినేశారు. ఈ యొక్క 6 కోట్ల రూపాయలు మా చింతమనేని ప్రభాకర్ గారు, మా నేతల రవి గారికి చెల్లిస్తే కానీ మేము ఈ విద్యుత్ ఆపుకునే ప్రసక్తే లేదు. అబ్బాయి చౌదరిని ఏ గ్రామం వచ్చినా మేము ఆయన్ని తిరగనీయకుండా ఆయన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తూనే ఉంటాము. ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే. ఈ యొక్క జనం
ఇంకా తండోపతండాలకి ప్రతి గ్రామం నుంచి వస్తారు. అబ్బాయి సౌరికి బుద్ధి చెప్తారు. అబ్బాయి సౌరి టీ కాపీ ఏదో అంటున్నాడు కదా, ఆ టీ కాపీ ఏదో వచ్చి మా గ్రామాల్లో కూర్చొని నేను మీకు రూపాయి ఇవ్వవసరం లేదని మా కొల్లేడు గ్రామాలకు కానీ మాకు కానీ కూర్చొని ఛాలెంజ్గా చెప్పమనండి. మేమందరం ఒక్కసారిగా విరమించుకుంటాం. ఆయనకి వచ్చే దమ్ము లేదు. ఏదో సాగులు చెప్పుకుంటా ఈ జగన్మోహన్ రెడ్డి లాగా దొంగ సాగులు చెప్పుకుంటా పబ్బం గడుపుతున్నాడు. ఈ యొక్క అబ్బాయి చౌరి 6 కోట్ల రూపాయలు తినేసాడు. సుమారు మా రూరల్ మండలంలోనే కొల్లేడు గ్రామంలో 6 కోట్లు, మా దెందులూరు నియోజకవర్గంలో సుమారు ఇంకా 2 కోట్ల రూపాయల దాకా ఇవ్వాల్సి ఉంది. అవి ఇచ్చేంతవరకు మేము ఉధృతంగా కొనసాగుతూనే ఉంటాము.